కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన ఓ కార్ డ్రైవర్ సీనియర్ వార్నింగ్ ఇచ్చిన సిపి సజ్జనార్ మంత్రి పొన్నం ప్రభాకర్. అండగా ఉంటాం సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చిన కేటీఆర్. ఆరేళ్ల తర్వాత ఏసీబీ కోర్టుకు హాజరైన ఏపీ మాజీ సీఎం జగన్. బేగంపేట విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత. జగన్ అభిమానులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. నేడు బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం. హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు తదితర నాయకులు. ఏపీకి మరో తుఫాన్ ముప్పు. 3 రోజుల పాటు వర్షాలు వెల్లడించిన ఐఎండీ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో ప్రజాపాలన ఉత్సవాలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి మొదలు కానున్న ఈ పర్యటన డిసెంబర్ 7 వరకు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా వివిధ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించడంతో పాటు ప్రజాసభలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో ఈ ఘటన చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో బస్సు డ్రైవర్పై దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇలా ఉంటే డ్రైవర్పై దారుణంగా దాడికి పాల్పడిన ఘటనపై సిపి సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ డ్రైవర్పై దాడి ఘటనపై హైదరాబాద్ సిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇయ్యలేదా నీకు? ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పేది లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ను కొడతావా? పోలీస్ స్టేషన్ అన్న నీకు సైడ్ నీకు సైడ్ పోలీస్ స్టేషన్ తండ్రి కాదు నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? నువ్వు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? ఆడ జాగున్నదా? కాదు రెండు తప్పులు ఆడ ఒకటి సింగిల్ రోడ్ కదని పోలీస్ స్టేషన్ కి రా. పోలీస్ స్టేషన్ అమ్మా పోలీస్ స్టేషన్ కి రావాలి. రోడ్డు కిందకి తీస్తారా?
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది భారతీయులు చనిపోగా వారిలో 18 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోయారు. వారంతా హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఉదయం సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ సౌదీ బస్సు ప్రమాదంలో 42 మంది తెలంగాణ వాసులు చనిపోయారు. ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులు సౌదీ అరేబియా వెళ్లారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కేంద్రంలో కుట్రపూరిత కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరి మీద అయినా ఎందుకైనా కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారు. అందుకు తానే పెద్ద ఉదాహరణ అని ఇప్పుడు కేటీఆర్ బలమవుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్సీ కవిత శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ పిఏ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పిఏ నగర్ లో నెలకొన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా మంచినీటి సమస్య, డ్రైనేజీలు, రోడ్లు, పింఛన్లు, అంగన్వాడీ కేంద్రం, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్య ధోరణిని ఎమ్మెల్సీ కవితకు వివరించారు. పట్టు వదలొద్దు, నేనైతే పట్టు వదిలేదని కాదు. నేను బతుకమ్మ ఎత్తితే దించను, బోనం ఎత్తితే దించను, అట్లనే బీసీ బిల్ ఎత్తుకున్న దించేదే లేదు. బీసీ బిల్ వచ్చేంత వరకు కూడా నా శక్తి ఎంత ఉంటే అంత, నాతోని ఎంత అయితే అంత బీసీ బిల్ కోసం ఖచ్చితంగా కొట్లాడతాను. అలా వేరే ఆలోచన లేదు. జై తెలంగాణ. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరడం జరిగింది. అనేక అంశాలను రంగారెడ్డి జిల్లా పర్యటనలో మేము ఇవాళ ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాబోతా ఉన్నాం. అట్ ద సేమ్ టైం నిన్న సూర్యాపేటలో ఒక కస్టోడియల్ డెత్ జరిగింది. ప్రత్యేకించి ఒక దళిత బిడ్డను పోలీసు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపివేయడం జరిగింది. పైగా ఆ కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేసి పోలీసుల మీద యాక్షన్ లేకుండా చేయాలని చెప్తా ఉన్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తక్షణమే ఆ కస్టోడియల్ డెత్ మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఏమైంది తేటతెల్లం చేయాలి. దళితుల మీద జరుగుతున్నటువంటి దాడికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఆ కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం నేపథ్యంలో జిల్లాలోని కలెక్టర్లు, జిల్లా మహిళా సమైక్యలు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాన్ఫరెన్స్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇంగ్లీషులో వివరాలు వెల్లడిస్తుండగా తెలుగులో మాట్లాడాలని సీఎం రేవంత్ సూచించారు. కాన్ఫరెన్స్ లో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారని, వారందరికీ అర్థమయ్యేలా వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ తెలుగులో వివరాలు వెల్లడించారు. అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చారు. ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ముందస్తుగానే పిలుపునివ్వడంతో బేగంపేట విమానాశ్రయం వద్దకు వందల సంఖ్యలో వైసీపీ నేతలు, జగన్ అభిమానులు చేరుకున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయితే జగన్ విమానాశ్రయానికి చేరుకోగానే బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్ ను స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు
హాజరయ్యారు. వారు ఇంతకుముందు విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ ను గౌరవించి వారు ఈ రోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు హాజరు కావడం జరిగింది. ఓకే, ఎన్ని నిమిషాల ప్రక్రియ అనేది జరిగింది లోపల? దాదాపు ప్రక్రియ అనేది 2-3 నిమిషాలు అయిపోద్దండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదా? ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు. ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు. మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు. ఈ రోజు పిటిషన్ క్లోజ్ అయింది. ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్లారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ గౌరవించి వారు ఈ రోజు హాజరు కావడం జరిగింది. ఏమన్నా కోర్టు ఏమన్నా మాట్లాడిందా? కోర్టు ఏమన్నా మాట్లాడిందా? ఏం మాట్లాడలేదు. వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అంతే. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ రోజు ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ ను వారు రికార్డ్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అంతే. ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్లారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపీర్ చేయమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. इंटरनेशनल रिपोर्टर बोल देना खत्म मैडम 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 जरगंడి జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ రావడం జరిగింది. నా కోర్టుకు బీహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రానికి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఇది 10వసారి. పట్నాలోని గాంధీ మైదానంలో నితీష్ తో పాటు 27 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं
नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब से ये सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक और निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। धन्यवाद। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన ఆంగ్లేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్సులు ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో అది మరింత బలపడుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు వివరణ ఇచ్చింది. వాతావరణ శాఖ దీని ఎఫెక్ట్ తో ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం మీదకెళ్ళి ప్రస్తుతానికి అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి ఆనుకొని ఏర్పడింది. ఇది ఉంది. దీంట్లోని గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో అయితే పలు చోట్ల అంటే అనేక చోట్ల పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉత్తర కోస్తాలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. 1-2 దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్ ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫిషర్మెన్ వారికి కూడా తీరం వెంబడి గాలులు బలంగా వీచే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఫిషర్మెన్ కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే ఈ విచారణ కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. ఆ సమయంలో లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలు, వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు, చైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై అధికారులు వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. ఎందుకా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి శాంపుల్స్ తీసుకుని వెళ్లేదాకా మీరు ఒక అడుగు కూడా కదలటానికి వెళ్ళలేదు. గరుడు వాహనం అయ్యా, బాలభోగం ఆరగింపు కావాలి. నైవేద్యం అయిందా? అవలేదు, అవదు. ఈ నేల అవనిచ్చాగా? అదేమిటి బాబు, స్వామివారి కైంకర్యాలు యథావిధిగా జరగకపోతే దోషం కదూ. మీరు ఆగండి బాబు, ముందు వీళ్ళ కైంకర్య సంగతి తేలాలి. వీళ్ళు చేసే పాపాలు బయటపడాలి. ఏమిటి నాయన ఘర్షణ పడుతున్నారు? సమయానికి వచ్చారు. అసలు నెయ్యి బజారుకు జారవేస్తున్నారు. కల్తీ నెయ్యితో ప్రసాదం వండుతున్నారు. భక్తులకు తప్పుదోవ పట్టించి వివరాలు సేకరిస్తున్న కొన్ని సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ విరాళాలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నాయుడు పేర్కొన్నారు. ఈ నెల 29న తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.